ప్రజల ఆరోగ్యాన్ని అమ్మి పడేస్తారా? మీ ఇష్టం వచ్చినట్లు. అమ్మడానికి మీరెవరు, కొనడానికి వాడెవడు. ఎకరా 100 రూపాయలంట. మీ హెరిటేజ్ భూములు, నారాయణ కాలేజీలు కూడా అమ్మి పడేయండి. ఎకరం 100 రూపాయలకు మేము కొనుక్కుంటాం. అవి అమ్మరు. ప్రజల ఆస్తులను, ప్రజలకు పనికొచ్చే వాటిని మాత్రం పాన్ పరాక్, పకోడీలకు అమ్మి పడేస్తారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అమాయకులు కదా. మీరేం చేసినా అన్ని మూసుకుని ఉంటారు కదా. అమ్మి పడేయండి. మీ ఇష్టం వచ్చినట్లు అమ్మేయండి. ఏదో ఒకరోజు మాకు టైం వస్తుందిగా, అప్పుడు మిమ్మల్ని అమ్మి పడేస్తాం. అప్పుడు తెలుస్తుంది ఆంధ్రావాడి బాధేంటో. చంద్రబాబు మళ్ళీ కొత్తగా ఇప్పుడేదో చెబుతున్నాడు. జగన్ కట్టిన 17 మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేటు పరం చేసి ఇప్పుడు పశువులకు మాత్రం హాస్టళ్లు కట్టిస్తాడంట. మనుషులనే పట్టించుకోలేని చంద్రబాబు పశువులను పట్టించుకుంటాడంట. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఎవడైనా మాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను కడితే వాటిని చింపి పారమింగుతాం అని అన్నాడు నారా లోకేష్. ఎవడైనా మా మెడికల్ కాలేజీల జోలికొస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తూ ఊరుకుంటామా? ఊడ్చి పడేస్తాం. ఒక్కొక్కడిని తగ్గే ప్రసక్తే లేదు.